సైల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ విలీనం కేవలం ప్రచారం మాత్రమే అంటున్నారు కార్మిక నేతలు. 4 ఏళ్లుగా ఉద్యమం చేస్తున్నా కేంద్రం కనీసం పట్టించుకోలేదని భగ్గుమంటున్నారు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు ప్రతిపాదనలను కూడా వ్యతిరేకిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ విలీనంకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ 4 ఏళ్ల ఉద్యమం చేస్తున్నా వీళ్ళు ఉద్యమాన్ని అయితే కేంద్రం పట్టించుకోలేదు. ఏ నేపథ్యంలో వీళ్ళు కనీసం సేల్లోన కలపాలని డిమాండ్ చేస్తున్న కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. అయితే ప్రచారం అయితే ఒకటి నడుస్తుంది, సేల్లో కలపాలని. ఇది ఎంతవరకు కరెక్ట్ మనతో మాట్లాడేందుకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కార్మిక నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు సేల్లో కలపాలని మీరు చెప్తున్నారు, అలాగే కేంద్రం కూడా దీన్ని కలుపుతున్నామని ఒక ప్రచారం వస్తుంది. ఓకే సార్, బిగ్ టీవీ వారికి ధన్యవాదాలు. ఈ కేంద్ర ప్రభుత్వ ప్రకటనకి ఈ స్టీల్ ప్లాంట్లో జరిగే పరిస్థితులకి పొంతనెక్కడా లేదు. సెయిల్లో కార్మికులు అధికారులు కలిపి 54,600 మంది ఉంటే ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో 12,600 మంది కార్మికులు ఉన్నాం. వాళ్ళు 19 మిలియన్ టన్నులు తీస్తే మేము 7 మిలియన్ టన్నులు తీస్తున్నాం. సెయిల్లో 1 మిలియన్ టన్నుకి 2,700 మంది ఉంటే ఆర్ఐఎన్ఎల్లో 1,700 మందే 1 మిలియన్ టన్ను ఉత్పత్తికి ఉన్నారు. అయినా ఇంకా 2,500 మందిని కార్మికులు తొలగించాలని, 4,000 మందిని కాంట్రాక్ట్ కార్మికులు తగిలించాలని ఈ ప్రభుత్వం చూస్తుందంటే మరి ఈ స్టీల్ ప్లాంట్ రక్షించడానికా దీన్ని మూసేయడానికా అనే అనుమానం ఇక్కడ కార్మిక వర్గంలో ఉంది. దాని మీద నుంచి కేంద్రం స్వస్థత ఇచ్చినాడే కార్మికులకు నమ్మకం కలుగుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. సార్ చెప్పండి, ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఆందోళన చేశారు అక్కడ బయట. అసలు గవర్నమెంట్ యొక్క పాలసీ మారకుండా వీళ్ళు ఏదో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షిస్తారంటే మాత్రం చాలా పొరపాటు. ఈ బీజేపీ గవర్నమెంటు ప్రజల్లో ఒక అపోహలు సృష్టించేదానికి రకరకాల ఎత్తుగడలు అనేవి వేస్తూ ఉంది. కానీ వాస్తవంగా అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు చూస్తూ ఉంటే ఒక పక్క రా మెటీరియల్ లేకుండా ఇచ్చేశారు, దాని మీద గొడవ చేస్తూ ఉంటే రెండో పక్క ఏమో నగర్నాథ్ స్టీల్ ప్లాంట్కి ఒక 500 మందిని పంపించేయాలని చూస్తున్నారు. మూడో పక్క ఏమో వీఆర్ఎస్ పేరుతో ఇంకో 2,000 మందిని పంపించేయాలని, పర్మనెంట్ ఎంప్లాయీస్ని పంపించాలని చూస్తున్నారు. నిన్న 4,000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ని ఒక కలంపోటుతో కొట్టేసినట్టు మొత్తం దానిలో సిస్టమ్స్ నుండి ఆపరేషన్ దీని నుండి తీసేయడం అనేది జరిగిందంటే ఈ గవర్నమెంట్ మనల్ని కాపాడుతుందనా నేను చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. కాబట్టి ఈ గవర్నమెంట్ మీద రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నం చేయకపోతే మాత్రం ఈ బీజేపీ నమ్మటానికి వీలు లేదు. చెప్పండి, ఇప్పటికే 3 ఫర్నేస్ బ్లాస్ట్లు అయితే మూసివేయడం జరిగింది. ఏ నేపథ్యంలో పూర్తిగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అవుతుందంటారా? ఏమండి, గత 4 సంవత్సరాల నుంచి విశాఖపట్నం స్టీల్ పలుతురంగంలో కొనసాగించాలని చెప్పి పెద్ద ఎత్తున ఉక్కు కార్మికులు కానివ్వండి, ఉక్కు కార్మిక సంఘాలు, నిర్వాసితులు, కాంట్రాక్ట్ కార్మికులు, ప్రజా సంఘాలు, రాష్ట్ర తెలుగు ప్రజలందరూ పోరాడుతున్నా సరే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోబుచ్చులు ఆడుతున్నాయి. మీరు రకరకాలుగా మేమంతా దీన్ని కాపాడుతామని రాష్ట్ర ప్రభుత్వం బాగా చెబుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ స్టీల్ ప్లాంట్ 3 బ్లాస్ట్ ఫర్నేస్లో 2 బ్లాస్ట్ ఫర్నేస్ మూసేసి ఉన్న 1 బ్లాస్ట్ ఫర్నేస్ కూడా పూర్తి ఉత్పత్తి అనేది నడవట్లేదు. ఈ 3 ఏళ్ళు బట్టి కూడా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకుండా, రా మెటీరియల్ ఇవ్వకుండా, ఐరన్ ఓర్ ఇవ్వకుండా, అది కాకుండా కార్మికుల మీద కూడా దాడి జరుపుతూ జీతాలు ఇవ్వకుండా వాళ్ళకి హెచ్ఆర్ఏ తీసి అన్ని బెనిఫిట్స్ కూడా తీసినప్పుడు కూడా కార్మికులు కష్టపడి పనిచేస్తున్నారు. మేము 7.3 కెపాసిటీ 20,000 కోట్లు అప్పు తీసుకొచ్చి పెట్టాం, ఓన్గా తీసుకొచ్చాం. దీన్ని పూర్తిగా నడపండి బాబు అని చెప్పి మొత్తుకున్నా సరే అది దాన్ని ఏదో రకంగా నష్టాలు పాలు చేసి ముంచాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఓ పక్క మేము కాపాడుదామని చెప్పి మళ్ళీ వేరే రకంగా చెప్తున్నారు. ఇది మాకైతే పూర్తిగా నమ్మకం లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 7.3 మిలియన్ రన్ అవ్వాలంటే ఉన్న మ్యాన్ పవర్ 5,000 మంది షార్టేజ్ ఉన్నారు. పార్లమెంట్లోనే మంత్రి గారు చెప్పారు, స్టీల్ మంత్రి గారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 5,000 వేకెన్సీలు పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పాడు. అలాంటిది ఈరోజు 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు రాత్రి మీదే వాళ్ళు ఆపేయడం అనేది చాలా దుర్మార్గం. ఇది అందులో చాలా నిర్వాసితులు ఉన్నారు. అలాగే పర్మనెంట్ కార్మికులు కూడా 2,500 మంది వీరాజులు పంపిద్దామని, అలాగే 500 మందిని నగర స్టీల్ పంపిద్దామని ప్లాన్ చేస్తున్నారంటే ఈ స్టీల్ ప్లాంట్ మూసేయడానిక నడవడానిక? నిజంగానే నడపాలనుకుంటే ఇంకా మ్యాన్ పవర్ కావాలి, ఇంకా దీనికి షార్టేజ్ ఉన్నారని చెప్పి కార్మిక సంఘాలకి తెలుసు, ఇక్కడ యాజమాన్యానికి తెలుసు. కానీ స్టీల్ సెక్రటరీ గారు ఎవరో ఢిల్లీ నుంచి మీ స్టీల్ ప్లాంట్ని తీసేయండి అని, మీరు కార్మికులు తీసేయండి అంటే ఎలా తీస్తారని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వం నిలదీస్తున్నాం. ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ఏ ఒక్క కార్మికుని తీసినా ఉద్యమం అనేది ఉవ్వెత్తులు లెగుస్తుంది. ఇంకా దీని మీద పెద్ద ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. చెప్పండి, మనం కేంద్ర మంత్రి కూడా వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని మీకు హామీ ఇచ్చారు. 4,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమ కూడా లాభాలు సంపాదించలేదు. ఏదైతే ఉన్న అప్పులు కానీ వడ్డీలు కానీ కట్టిన కంపెనీ ఏదైనా ఉంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నమాట. ఈవేళ కేంద్రంలోనే బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్ముతా మోస్తూ ఉంటున్నారు.
అరే ఇది త్యాగాలు పోరాటాల ద్వారా వచ్చింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభాలు వచ్చేటువంటి పరిశ్రమ. ఇవాళ లాభాలు సంపాదించినటువంటి స్టీల్ ప్లాంట్కి అప్పులు తీర్చేటువంటి కార్మిక వర్గం భారతదేశ ఖజానాకి 50,000 కోట్ల రూపాయలు పైచీలకు చెల్లించి 13,000 కోట్ల రూపాయలని అప్పులు తీర్చి ఇవాళ స్టీల్ ప్లాంట్ 7.3 మిలియన్ టన్ను సాధించిన తర్వాత ఒక అత్యున్నతమైన ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవాళ మొత్తం స్టీల్ ప్లాంట్ని పూర్తి స్థాయిలో నడుపుతాం, ప్రభుత్వ రంగంలో ఉంచుతాం, సెయిల్లో నడుపుతాం అన్నారు. ఇవాళ సెయిల్లో ఉన్నటువంటి మ్యాన్ పవర్ ఎంత, విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి మ్యాన్ పవర్ ఎంత? ఒక 7.3 మిలియన్ టన్స్. భారతదేశంలో పెద్ద పరిశ్రమ పబ్లిక్ సెక్టార్లో ఓన్లీ విశాఖ ఉక్కు కర్మాగారం. అక్కడ ఉన్నటువంటి మ్యాన్ పవర్ అంతా ఇక్కడ ఏమీ చూడకుండాను ఒక నైపుణ్యం కలిగినటువంటి కార్మికుల్ని పూర్తి స్థాయి ఉత్పత్తి చేసి లాభాలు సంపాదించి ఈ దేశానికి మంచి మనుగడనిచ్చినటువంటి కార్మిక వర్గాన్ని ఏమో ఇవాళ పర్మనెంట్ ఎంప్లాయీస్ని, కాంట్రాక్ట్ లేబర్ని అందరినీ కూడా మూసేస్తామంటున్నారు. మరి ఇది సరైన పద్ధతి కాదు. కేంద్రం దాని విధానం మార్చుకోవాల్సిందే. లేకపోతే ఆంధ్రులందరూ కూడా వచ్చే కాలంలోని ఇవాళ ఈ 4,500 మందిని కూడా కంటిన్యూ చేయవలసిందే అని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తుంది. ఇది ఉద్యోగులు కానీ కార్మిక నేతలు కానీ పెద్ద ఎత్తున అయితే కేంద్రాన్ని హెచ్చరిస్తున్నారు. మాతో మీరు దోబుచ్చులాట ఆడుతున్నారు కానీ స్పష్టమైన ప్రకటనలు అయితే ఇవ్వడం లేదు. ఒక పక్క స్టేలిన తెలుపుతున్న హామీ ఇచ్చిన హామీ ఎంతవరకు కరెక్ట్ అని వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. మరో పక్క కాంట్రాక్ట్ ఉద్యోగుల నుంచి తొలగించడం కూడా కరెక్ట్ కాదని దీని మీద నిర్వాసితులు ఆధారపడి ఉన్నారు. అలాగే లక్షలాదిగా పూర్తిగా ఉపాధి పొందుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడం నిర్ణయాన్ని ఇప్పటికే వెనక్కి తీసుకోవాలి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సెయిల్లో కలిపి స్టీల్ ప్లాంట్ని పరిరక్షించాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ మురళీతో